guys, welcome back to our channel Prasu Vidya. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ దిస్ మీ ప్రసన్న. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా, ఆల్మోస్ట్ 1.5 month అయిపోతూ ఉంది. మీ అందరికీ రీజన్ కూడా తెలిసే ఉంటుంది. రీసెంట్గానే మమ్మీ వచ్చారు కదా కువైట్ నుండి. రీసెంట్గా అంటే చాలా రోజులే అయిందనమాట. మమ్మీ ఇండియా టు కువైట్ కూడా రిటర్న్ అయిపోయారు. మమ్మీ రావడం వల్ల కొంచెం బిజీ అయిపోయామన్నమాట. మమ్మీకి జస్ట్ 40 days మాత్రమే లీవ్ ఇచ్చారు. ఆ 40 days నేను వీడియోస్ షూట్ చేసుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ ఉండలేను కదా, మమ్మీతో కూడా కొంచెం టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి యూట్యూబ్కి కొంచెం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. అదైతే ఖచ్చితంగా ఇవ్వాలి అని నేను ఇస్తాను అని కూడా అనుకోలేదు. ఎలాగో అలాగా వీడియోస్ షేర్ చేయాలి అని అనుకుంటున్నాను, బట్ అలా బ్రేక్ వచ్చేసిందనమాట. ఇంకా అంతేకాకుండా మమ్మీ 40 days లీవ్ తీసుకొని వచ్చారు కదా, ఆ 40 daysలో 40 వర్క్స్ పెట్టుకొని వచ్చారనమాట. లిటరలీ చెప్పాలంటే ఒక సింగిల్ డే కూడా మమ్మీతో మేము కూర్చొని మాట్లాడుకుంటూ సరదాగా స్పెండ్ చేయలేదు. రోజు ఏదో ఒకటి అవుతూనే ఉందన్నమాట, ఏదో ఒక ప్రోగ్రామ్ వస్తూనే ఉంది. మేము ఒక చోటకి వెళ్ళడం, లేదంటే రిలేటివ్స్ మా ఇంటికి రావడం, టెంపుల్స్కి వెళ్ళడం, మొక్కులు, ఇలా చాలా చాలా జరిగాయి అన్నమాట. మెయిన్వి మాత్రమే నేను వ్లాగ్ షూట్ చేయగలిగాను. అంత బిజీగా ఉన్న టైంలో వ్లాగ్ షూట్ చేసుకుంటూ ఉండలేను కదా, నేనే షూట్ చేయాలి. ఈ విద్య కానీ పండుగ కానీ చెప్పాను అనుకోండి, వాళ్ళు అసలు పట్టించుకోరు. అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు అంతే, కానీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వాళ్ళనే వ్లాగ్ షూట్ చేయమంటే అస్సలు పట్టించుకోరు అనమాట. అందుకే మెయిన్వి మాత్రమే షూట్ చేశాను. అవన్నీ ఒక్కొక్కటిగా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది. 2 yearsలో ఇంత పెద్ద గ్యాప్ రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ గ్రోత్ కూడా కొంచెం తక్కువే ఉందన్నమాట మన ఛానల్కి. ఈ మధ్యని వంట వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటే మంచి రీచ్ ఉండేది. నేను విద్య ఇద్దరం కలిసి కుకింగ్ వీడియోస్ చేసేవాళ్ళం కదా, సో అది కూడా మధ్యలో బ్రేక్ పడుతూనే ఉందన్నమాట. విజయవాడలో స్టార్ట్ చేశాను. 6 months ఇక్కడ 6 months అక్కడ ఉంటూ ఉంటాం కదా, విద్య బిజినెస్ వర్క్ మీద వెళ్తూ ఉంటాం విజయవాడకి. సో అక్కడ ఉన్నప్పుడు కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని అండ్ స్కోప్ కూడా ఉండేదన్నమాట వీడియోస్ చేయడానికి. వన్స్ మదనపల్లికి వచ్చిన తర్వాత ఆ స్కోప్ కొంచెం తగ్గిపోయిందనమాట. సో ఇక్కడ జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఆ వీడియోస్ అన్నీ షూట్ చేయడానికి, పోస్ట్ చేయడానికి అంత స్కోప్ ఉండదు నాకు. అండ్ అంతేకాకుండా మదనపల్లికి వచ్చిన తర్వాత విద్యాని వీడియోస్లో చూపించడం అంటే చాలా కష్టం. విద్య తిరుగుతూనే ఉంటారనమాట. ఇంకా ఇక్కడికి వస్తే ఫుల్ బిజీ అయిపోతాడు కాబట్టి ఆ కుకింగ్ వీడియోస్కి కూడా కొంచెం బ్రేక్ పడిపోయింది. ఇంకా ఈ ఇయర్ విజయవాడకి నేను వెళ్తానో వెళ్ళనో కూడా డౌట్ అనమాట. విద్య ఒక్కడే వెళ్తాడు అని నేను అనుకుంటున్నాను. ఇంకా నేను ఒక్కదాన్ని కుకింగ్ వీడియోస్ చేయాలి అంటే వేరొక కాన్సెప్ట్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో చూడాలి మరి ఆ కుకింగ్ వీడియోస్ సంగతి ఎక్కడి వరకు వస్తుందో ఏంటో అని చెప్పి అనుకుంటాం. కానీ జస్ట్ వీడియో షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడమే కదా అని బ్యాక్ వర్క్ చాలా ఉంటుందన్నమాట. బ్యాక్ ఎండ్లో చాలా చేయాల్సి ఉంటుంది, లైక్ ఎడిటింగ్ చేయడం కానీ, వాయిస్ ఓవర్ కానీ. అంతేకాకుండా వ్లాగ్స్ షూట్ చేస్తాం కాబట్టి ఎక్కడెక్కడ ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు, అందులోనూ ఫ్యామిలీ వ్లాగ్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలా కష్టం అనమాట. యూట్యూబ్ అంత ఈజీ కాదు, అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఇంకా అంతేకాకుండా జాయింట్ ఫ్యామిలీలో ఉంటాం కాబట్టి ఇంకా మీరే అర్థం చేసుకోవాలి వీడియోస్ ఎందుకు లేట్ అవుతాయి, ఎందుకు కంటెంట్ మిస్ అవుతూ ఉంటుంది, కన్సిస్టెన్సీ ఎందుకు ఉండదు అని చెప్పేసి. సో వీడియోస్ నేను కన్సిస్టెంట్గా అప్లోడ్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట. ఇంకా అంతేకాకుండా మమ్మీ 40 days ఉంటారు కదా, 40 daysలో చాలా చేయాలి అనుకున్నాం. మమ్మీతో చాలా ఫొటోస్ తీసుకోవాలి, చాలా మెమరీస్ కలెక్ట్ చేయాలి అనుకున్నాము. బట్ ఎక్కడో మిస్ అయినట్టు అనిపించింది అనమాట నాకు. అందుకే మమ్మీకి చెప్పి మరీ పంపించాను, నెక్స్ట్ టైం ఎలాంటి ప్లాన్స్ లేకుండా నార్మల్గా మనం బాగా ఎంజాయ్ చేద్దాం, ట్రిప్స్కి వెళ్దాం అని చెప్పాను నేను. సో చూడాలి మరి నెక్స్ట్ ట్రిప్ ఎలా ఉంటుందో మమ్మీకి. సో నా సంగతి అయితే ఇది. ఇంకా మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా రీసెంట్గానే ఇండియా అండ్ పాకిస్తాన్ వార్ కూడా జరుగుతోంది కదా, అందరూ సేఫ్గా ఉండాలి, మంచిగా ఉండాలి అని చెప్పి దేవుణ్ణి ప్రే చేస్తాను. అండ్ మీరు కూడా మన సోల్జర్స్ అందరూ అక్కడ సేఫ్గా ఉండాలి,
అంతా మంచిగా జరగాలి అని చెప్పేసి దేవుడికి ప్రే చేయండి. అండ్ ఈ వీడియో చేసే ముందే నేను ఒక వీడియో చూశానన్నమాట. అంటే 2-3 డేస్ నుండి ఆ విషయం నాకు తెలుస్తూనే ఉంది. బట్ ఈరోజే మెయిన్గా వీడియోస్ అన్నీ చూస్తూ కూర్చున్నాను. అందుకే ఈ వీడియో చేయడానికి కూడా లేట్ అయిపోయింది నాకు. అదేంటి అంటే మన సోల్జర్ ఒకరు మురళీ నాయక్ అని చెప్పేసి అనంతపూర్ దగ్గర గోరంట్ల ఊర్లో ఉండేవారు, చనిపోయారు అని చెప్పి న్యూస్ స్ప్రెడ్ అయింది కదా. సో ఆ వీడియోస్ అన్నీ ఒక 2 డేస్ నుండి చూస్తూనే ఉండిపోయానన్నమాట. అంత పర్టికులర్గా ఎందుకు చూస్తున్నాను అంటే మన స్టేట్ అండ్ మనకి దగ్గరలో ఉన్న వాళ్ళు కాబట్టి చూడాలి అనిపించింది. లిటరలీ ఆ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే ఏడుస్తూనే ఉన్నానన్నమాట. నేను 2-3 డేస్ నుండి ఈ వీడియో పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. బట్ ఆ మైండ్లో ఆ థాట్స్లో ఉండిపోయాను కాబట్టి వీడియో షూట్ చేయాలి, మీతో షేర్ చేయాలి అనే దాన్ని పక్కన పెట్టేశాను నేను. సో ఇంత గ్రేట్ కదా వాళ్ళు, అసలు వాళ్ళ లైఫ్ని మొత్తం మన కంట్రీ కోసం అంకితం చేస్తారు. వాళ్ళకంటే గ్రేట్ ఎక్కువ ఎవరో తెలుసా, వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళ పేరెంట్స్ అసలు ఎంత గ్రేటో అనిపించింది నాకు. ఫైనలీ దే లాస్ దేర్ సన్ అనమాట. ఒక్క సన్నే అంట వాళ్ళకి. లైక్ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, సిబ్లింగ్స్ ఎవరు లేరు వాళ్ళకి, ఒక్కడే ఒక్కడు. అది కూడా ఇలా చనిపోయేసరికి ఎంత బాధగా ఉంటుందో కదా వాళ్ళకి. మెయిన్గా ఇలాంటి సోల్జర్స్ ఫ్యామిలీస్కి ఆ స్ట్రెంగ్త్ దేవుడు ఎక్కడి నుండి పంపిస్తాడో నాకైతే తెలియదు. మెయిన్గా వైఫ్కి. సో సోల్జర్స్ వైఫ్ నిజంగా చాలా అంటే చాలా గ్రేట్. సో ఇవన్నీ ఈ న్యూస్ అన్నీ చూసేటప్పుడు నేను చందు అనుకుంటూనే ఉంటాము, మాట్లాడుకుంటూనే ఉంటాము అనమాట. చందు అంటే నా తోడికోడలు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సోల్జర్ వాళ్ళ వైఫ్స్ ఎంత గ్రేటో కదా, మనమైతే అస్సలు పనికిరాము అనుకుంటూ ఉంటాము. లిటరలీ చెప్పాలంటే విద్య ఒక 1 మంత్ నాకు కనిపించకపోతే నాకు అసలు ఏమీ ఇంకా తోచదనమాట. 1 మంత్ ఎందుకు, ఒక 1 or 2 డేస్ కనిపించకపోతేనే అసలు ఇంకా స్టార్ట్ అయిపోతుంది అనమాట. నాకు బాధ, ఏడుపు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళు ఇయర్స్ మిలిటరీలో ఉండిపోతారు. అండ్ ఎప్పుడు ఎలాంటి న్యూస్ వస్తుందో వాళ్ళకు కూడా తెలియదు. అసలు ఎన్ని స్లీప్లెస్ నైట్స్ ఉంటాయో కదా వాళ్ళకి, ఎప్పుడు ఎలాంటి న్యూస్ వస్తుందో అని చెప్పేసి భయపడుతూనే ఉంటారు. వాళ్ళ చిల్డ్రన్, వాళ్ళ వైఫ్, వాళ్ళ ఫ్యామిలీ చాలా అంటే చాలా గ్రేట్ కదా అసలు. మీ ఒపీనియన్ కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఎవరికి ఏం జరగకూడదు, అందరూ సేఫ్గా ఉండాలి, మెయిన్గా మన ఇండియన్ ఆర్మీ సేఫ్గా ఉండాలి అని చెప్పేసి గాడ్కి ప్రే చేస్తున్నాను. నాతో పాటు మీరు కూడా ఖచ్చితంగా ప్రే చేయండి. ఇంకా మన టాపిక్ విషయానికి వచ్చేస్తే, ఈ 1.5 month వ్లాగ్స్ కంటిన్యూగా నేను అప్లోడ్ చేయలేకపోయాను. మీ అందరూ అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. సో సారీ ఫర్ దాట్. ఇంకా నుండి కంటిన్యూస్గా వ్లాగ్స్ అన్నీ మీతో 1 by 1 షేర్ చేస్తాను. So thank you for watching this video and take care until my next video. Bye bye.